జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటే మాకు శాసనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి శ్రీరాములు అన్నారు. గురువారం ఏలూరులో జరిగిన కాపు సంక్షేమ సంఘం ప్రారంభ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ తమకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు వద్దన్నారు. పవన్ కళ్యాణ్కు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వమని లేఖలు కూడా రాయమన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించమని, పవన్ ఆదేశాల ప్రకారం సమాజంలో అన్ని కులాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషిస్తామన్నారు. కాపు ఉద్యమం దాదాపుగా 1985 నుంచి గత 45 సంవత్సరాలకి ఇక్కడ సాగుతోంది. అయితే నాయకులందరూ కూడా కొంతకాలం కృషి చేస్తాం, తర్వాత వాళ్ళకి వచ్చే మరి రకరకాల ఇబ్బందుల్లో వారు గురయ్యి దాన్ని కాడి వదిలేస్తాం అనేటువంటిది ఇక్కడ ఒక ఆనవాయితీగా మారిపోయింది రాష్ట్రంలో. ఇవాళ ఎంతో కీలకమైనటువంటి ఎన్నికలు 2 మాసాలు ఉండగా కాపులకు రాజ్యాధికారం కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కొందరు నాయకులు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ మరి ఉన్నటువంటి సంఘాలని వదిలేసి వేరే వేరే రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో కాపు నాయకత్వానికి, రాష్ట్ర స్థాయి నాయకత్వానికి మరి కొరబడినటువంటి కారణంగా, ఎవరికాళ్లే కాడి వదిలేసినటువంటి కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కాపు ప్రముఖులు, జిల్లాల హెడ్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే 1985లో కాపునాడు ఏర్పాటు చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని, వన్ ఆఫ్ ది ఫౌండర్ని. కాపునాడులో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను ఆనాడు. తర్వాత హరిరామ జోగయ్య గారు 4 సంవత్సరాల క్రితం కాపు సంక్షేమ సేన అనేటువంటి సంస్థను స్థాపించారు. దాంట్లో కూడా నేను వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఇలాగ 2 పెద్ద పెద్ద సంస్థల్లో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి స్టేట్లో ఎవరో లేరు, అటు కాపునాడులో కానీ ఇటు కాపు సంక్షేమ సేనలో కలిపి. అయితే ఇవాళ అనుకోకుండా మరొక సంస్థ ఈ రోజున ఇక్కడ లాంచ్ చేస్తూ జరుగుతుంది, కాపు సంక్షేమ సంఘం. దీనికి కూడా నేనే మరి స్టేట్లో ఒక ముఖ్య బాధ్యుడిగా నన్ను పెద్దలందరూ కూడా ఎన్నిక చేయటం, ఇది 3 సంస్థల్లో నేను కీలక బాధ్యత వహించేటువంటి విధంగా కాపు సామాజిక వర్గం వారు నా మీద పెద్ద బాధ్యతలు పెట్టారని చెప్పి, దాన్ని నాకు అవకాశం ఉన్నందరూ తూచా తప్పకుండా ఇప్పుడు దాకా నాకున్న కెరియర్ అందరికీ తెలిసిందే, మీడియా మిత్రులకు కానీ అందరికీ తెలుసు. అదే విధానంలో ముందుకి నీతి నిజాయితీలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాపు సంక్షేమ సేన కానీ, ఇవాళ కాపు సేవా సంఘం కానీ మేము పెట్టామంటే దానికి ప్రధాన కారణం కాపులకి రాజ్యాధికారం కావాలనేటువంటి విషయం. ఇక్కడ ఈ విషయంలో ఫస్ట్ మా నిర్ణయం, మా యొక్క అభిప్రాయం, సమిష్టి అభిప్రాయం ఏంటంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఆయన మాటే మాకు శాసనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అలాగే మేము పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే సీట్లు అడగం, ఎంపీ సీట్లు అడగం, ఆయనకి ఎటువంటి లెటర్స్ రాయం, ఆయనకి ఎటువంటి సలహాలు ఇవ్వం. ఆయన ఏం చెప్తే దాన్ని అమలు పరుస్తాకే ఈ రోజున ఈ కాపు సంక్షేమ సంఘం అనేటువంటి దాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆయన మరొక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల్ని మేమేమి ప్రశ్నించాం. ఆయన గతంలో 3-4 సార్లు వారితో సమావేశం అవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, మీకు తలవంపులు తెచ్చే పని నేను ఏది చేయను, వ్యూహం నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఏదైతే మాకు చెప్పారో మరొక విషయం కూడా చెప్పారు, సామాజికంగా కాపు సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో చాలా పెద్దది, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉంది కనుక మీరు పెద్దన్న బాధ్యత మీరే వహించండి. ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా మీరు కలుపుకొని మీరే ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ పెద్దన్న పాత్ర వహిస్తూ ఈ రాజ్యాధికారం చేపట్టేటువంటి దాంట్లో ఒక కాపులకనే కాదు, ఎవరైతే దూరంగా ఉన్నారో బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలనేటువంటి కాన్సెప్ట్తో ఆయన ఏదైతే చెప్పారో మాకు దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాకే ఈ రోజున ఇక్కడ సంస్థను స్థాపించాం. అయితే ఇది మేము కావాలని చెప్పి ఇవాళ డేట్ ఫిక్స్ చేసుకోలేదు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది. జనసేన పార్టీది ఇవాళ 11వ వార్షికోత్సవం అంట, నాకు తెలియదు. ఇవాళ మేము అది కోఇన్సిడెంట్ గా జరిగింది, అనుకోకుండా జరిగింది. ఇవాళ కూడా మేము అదే రోజున మేము ప్రారంభం ఈరోజు చేసుకుంటున్నాం కనుక ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మాకు ఈ కాపు పెద్దలందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, కొందరు కాపు పెద్దలు ఈ రాష్ట్రంలో
తప్పుదారి పట్టారు. అది పొరపాటో గ్రహపాటో వారి వ్యక్తిగత లాభాలో వ్యక్తిగత ఎజెండాలో ఏంటో నాకు తెలియదు, కానీ అవసరం వచ్చినప్పుడల్లా కాపు సామాజిక వర్గం వారిని వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో నాయకత్వ లోటు లేమి స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 180 మంది 26 జిల్లాల అధ్యక్షులు, మరి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల్లో 80% మంది అందరూ కూడా మీరే సీనియర్ మోస్ట్ కనుక నెక్స్ట్ జనరేషన్కి మీరే ఉండాలని చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను జనరల్ బాడీ సమావేశంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందుకు నేను పూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 180 మంది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం వారు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తా ఉన్నారు. మరొక విషయం, కాపు పెద్దలు కొంతమంది పెడదారి పట్టినా తప్పుదారి పట్టినా ఈ నెక్స్ట్ జనరేషన్లో ఉన్నటువంటి కాపు యువత చూస్తా ఊరుకోదని 180% మంది కాపు సామాజిక వర్గం వాళ్ళం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏవైతే చెప్పారో మాకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మేమందరం కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ రాష్ట్రంలో 1,42,00,000 మంది కాపు తెలగ బలిజ సామాజిక వర్గం వారు ఉంటే, స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 22% మంది ఉన్నటువంటి ఒక తెగవారు అధికారం చేపట్టారు. కొంతకాలం 20% ఉన్నటువంటి తెగవారు అధికారం చేపట్టారు. వాళ్ళు అధికారం చేపట్టేందుకు మేమేం బాధపడతల్లా, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వారు వెనకాల సైలెంట్గా ఉండమని చెప్పు, ఎవరో బయటికి వెళ్ళిపోమని లేకపోతే సార్ ఇక్కడ 1,42,00,000 మంది కాపు జనాభా ఈ రాష్ట్రంలో ఉండగా ఇందాక చెప్పినట్లుగా 22 లక్షల మంది కొంతకాలం